చర్చ ఏంటంటే చెప్పే మంచి విషయాలైనా రాజకీయంలో గతంలో చిదంబరం గారు చెప్పినప్పుడు మోడీ గారు వాటిని ఎగతాళి చేశారు గుజరాత్ ముఖ్యమంత్రిగా. ఇప్పుడు వాళ్ళు చెప్పినా మీరు ఎగతాళి చేస్తున్నారు. అంటే నిజంగా ఇవి ప్రజలకి అవసరమా కాదా? రాజకీయం ఉండొచ్చు, వీటిలో వేటిని మీరు ప్రభుత్వం అంటే ప్రధానంగా రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి వీళ్ళంతా ఇది ప్రభుత్వ అసమర్థత ఇప్పటిదాకా ఒక రకంగా చెప్పి ఇప్పుడు ఇంకొకలాగా చెప్తున్నారు. ఏ ఆధారంగా ఆ ఆరోపణలు చేస్తున్నారు? గుడ్ ఈవినింగ్ కటారి గారు, ఇద్దరు పెద్దలకు కూడా నమస్కారం. ఇప్పుడు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది ఈ 3 రోజుల నుంచా, ఈ 3 నెలల నుంచా? ఓకే. సో ఇక్కడ రాజకీయం చేస్తున్నది ఎవరు? ఓకే. ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, మీరు పొదుపును పాటించండి, బంగారం కొనకండి అని ఇలాంటి మాటలు ప్రధానమంత్రి నోట వచ్చినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే పెట్రోల్ ధరలు పెంచడానికి ఒక అవకాశాన్ని కల్పించుకునే వెసులుబాటే తప్పితే దీంట్లో కొత్తగా మనకి ఏం కనబడదు. ఓపెన్గా మంత్రి గారు చెప్పారు, తప్పదు మన ఆయిల్ కంపెనీలు మన జాగ్రత్త తీసుకుపోతే ఎట్లా అవి నష్టపోతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగేటప్పుడు గాక పెట్రోల్ ధరలు పెంచితే ఓట్లు ఎక్కడ పడవునని అక్కడ పొదుపు పాటించిండు మోడీ. ఇది కదా రాజకీయం. ఓకే. ఇప్పుడు మిగతాదంతా కూడా ఇప్పుడు ఆర్థిక విధానాలు ఒకటి, దౌత్య విధానాలు ఒకటి, ఈ అమెరికాతో ఇరాక్ కొట్లాడుతున్నప్పుడు మన వైఖరి ఏంటి అనేది, తర్వాత వాట్ ఈస్ ది డిమాండ్ అండ్ సప్లై, తర్వాత మనకున్న స్కేర్స్ ఏంది. ఇదే మనం ఇంటి పెద్దగా చూసేది ఏంది, ఇంట్లో బియ్యం ఏమున్నాయి, కూరగాయలు ఏమున్నాయి, ఉప్పులు పప్పులు ఏమున్నాయి, ఇదే కదా ఇంటి పెద్ద చూసేది. ఇప్పుడు ఇన్ని రోజుల వరకు ఏం మాట్లాడకుండా, ఏం ప్రొక్యూర్ చేసుకోకుండా, ఇప్పుడు హార్మోజ్ స్ట్రైట్ ఇష్యూ అందరికి తెలుసు, దానికి మనకున్న సంబంధం ఏంది. ఇంతకుముందేమో దక్షిణ చైనా సముద్రం సంబంధించిన పంచాయతీ వచ్చింది, మళ్ళీ ఉక్రెయిన్ రష్యా వచ్చాయి. అంటే నీకు కన్సిక్యూటివ్గా కంటిన్యూగా నీకు స్కేర్సిటీ రావడానికి, లేకపోతే నీకు కొరత ఏర్పడడానికి నీకు కనబడుతున్నట్టు కనుచూపు మేరలో. ఓకే. అలాంటప్పుడు పొదుపు పాటించి నేను మాట్లాడను, నేను చెయ్యను, నేను చేర్చుకో. ఇప్పుడు మనకు లోకల్ రైస్ పక్కన పెడదాం, ఫస్ట్ మనకు విదేశాల నుంచి దిగుమతులు తెచ్చుకోవాల్సిన వాటిల్లో ఏ ఏ వస్తువులు, లేకపోతే క్రూడ్ అయితే డెఫినెట్గా క్రూడ్ మనం డిపెండెన్సీ క్రూడే. కాబట్టి ఇలాంటప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోకుండా ఇప్పుడు వచ్చేసి మీరు అన్ని పొదుపు పాటించండి అంటే పొదుపు పాటించక ఏం చేస్తారు? పొదుపు ఎవరు పాటించకుంటుంటారు? ఇప్పుడు మోదీ అసమర్థత వల్లనో, బీజేపీ ఎన్డీఏ అసమర్థత వల్లనో ప్రజలు నష్టపోవడానికి సిద్ధపడరు కదా. అవసరమైతే కట్టెల పొయ్యికి పోతారు, అవసరమైతే అందరూ మళ్ళా సామూహిక వంటలు చేసుకొని తింటారు. మోదీ కొరకు చావరు కదా. కాబట్టి ఇక్కడ నీ క్లారిటీ లేదు. దేశ ప్రధానిగా ఇది ఒక ఎన్నికల కంటే ముందు కూడా నువ్వు హెచ్చరించి ఉండాల్సింది. ఇప్పుడు ఇన్ని రోజులు, ఇప్పుడు 3 నెలలు జరిగింది దుబారానే అనుకోవాలి కదా ఒక రకంగా. మీరు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎంతమంది కార్ పూలింగ్ చేసుకుంటారు మన హైదరాబాద్ లో, ఎంతమంది బస్సు లోకల్ ట్రాన్స్పోర్ట్ వాడతారు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎంతమంది యూటిలైజ్ చేసుకుని. ఇప్పుడు మెట్రో రావడం వల్ల మనకు కొంత వెసులుబాటు ఉన్నది అది. కానీ ఇక్కడ దేశం కోసం, ధర్మం కోసం అంటే నవ్వు వస్తుంది. అది ఇది మన కరోనా అప్పుడు కాక మీరు ప్లేట్లు కొట్టుకోండి కరోనా పోద్దు అన్నట్టుగా అనిపిస్తుంది జోక్గా. అది కానీ కాదు. పర్టికులర్గా ఒక విజనరీ, నాకైతే నేను డాక్టరేట్ ఇన్ కామర్స్, ఐ నో సంథింగ్ అబౌట్ ది ఫిజికల్ పాలసీస్ లేకపోతే ఫినాన్షియల్ పాలసీస్, కానీ ఆమె ఏం చేస్తుందో మన సౌత్కు సంబంధించిందే, మన తెలుగు కోడలే. నాకైతే ఎక్కడ కూడా నాకు ఇంత ఒక ప్రోగ్రెస్, ఒక మన్మోహన్ సింగ్ గారిని చూస్తే, ఒక మాంటెంగ్ సింగ్ అవులువారియా గారిని చూస్తే, వాళ్ళ యొక్క అంటే వాళ్ళ అకాడమిక్ స్టడీ అని కాదు, దేశాన్ని అర్థం చేసుకోవడంలో, సైక్ ఆఫ్ ది నేషన్ ను అర్థం చేసుకోవడం, వాళ్ళు అనుసరించిన విధానం. 2008 కంటే పెద్ద రెసెషన్ ఉందా ప్రపంచంలో ఈ మధ్య కాలంలో మనం చూసిన దాంట్లో? 2008నే ఎట్లా అధిగమించినాం మనం. ఈ స్లో డౌన్ అవుతున్న ఎకానమీకి దేన్ని కారణం చూపిద్దాం? 11 సంవత్సరాలు మోదీ గారే ఉన్నారు. కాంగ్రెస్ మీద చెప్దామంటే కూడా 2 tenures మీరైపోయి 3rd tenure వచ్చి 3rd లార్జెస్ట్ ఎకానమీ, 2nd లార్జెస్ట్ ఎకానమీ ఇట్లా చెప్తున్న పరిస్థితి ఆల్మోస్ట్ ఆల్. ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలడం, మనమే కదా మనం కన్జ్యూమింగ్ స్టేట్ లో నెంబర్ 1 ఇన్ ద వరల్డ్.
అవును. మనమే ఎక్కువ పుట్టిన పాప నుంచి మొదలు పెడితే చచ్చేంత వరకు ఉన్న వాళ్ళ దాంట్లో ఇప్పుడు 145 కోట్లు దాటుతున్నాం మనం జనాభా, చైనాని మించి. మనమే అంటే కన్జ్యూమింగ్ స్టేట్కే శాంక్షన్స్ వస్తాయా? ఓకే ఓకే కన్జ్యూమింగ్ స్టేట్స్కి ఆంక్షలు పెడతారా? ఓకే అంటే మనం కొనుక్కుంటే ఒక ప్రోడక్ట్ను వద్దు అని బైకాట్ చేస్తే గిలగిల కొట్టుకోవాలి. ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ కానీ ఇతర కొన్ని కంపెనీలు, బయట ఉన్న దేశాల్లో ఉన్న కంపెనీలు, మనమే ఎక్కువ వినియోగదారులం. మళ్ళీ మన ఎగుమతులు లేవు, మన దగ్గర పండేయన్ని మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. నేను మొన్న ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తూ, మొన్న వాషింగ్టన్లో ఒక మిత్రుడు కలిసి మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్లలో ఈ పల్సెస్ కానీ లేకపోతే ఇతరత్ర కొన్నిట్లలో చాలా మనకు స్పెసిఫికేషన్ ఉంది. ప్రపంచ దేశాల కంటే మన నాణ్యమైన పంటలు కొన్ని పసుపు లాంటి ఇట్లాంటి వాటిని గ్రేడింగ్ చేసుకోవడంలో మనం ఫ్రాన్స్ మీద ఆధారపడుతున్నాం. అమెరికా కూర్చొని విదేశ వ్యవహారాల శాఖ మంత్రితో కూర్చొని మా కాడ ఓ సెంటర్ పెట్టావా, మేము ఇప్పుడు మన ఊర్లలో పాల కేంద్రం ఉంటుంది చూసిందా, అన్నీ వెన్నది శాతం పడతారు, చూసి ఆ పాలను గ్రేడింగ్ చేస్తారు. మన కాడ ఒక సెంటర్ పెట్టుకుంటానికి మనం బిల్డింగ్ ఇవ్వలేమా? ఢిల్లీలో, హైదరాబాద్లో ఎక్కడ అంత చిన్న చిన్న మైన్యూట్ ఇష్యూస్లలో కూడా మనం ఎంతో నష్టపోతున్నాం. అది నేను ఇంకా చాలా చెప్పగలను, కానీ సరే చర్చ సమయ పరిమితులు ఉండడం వల్ల దాన్ని మనం కుదించే పరిస్థితి చేస్తున్నాం. కానీ మొత్తానికి మోదీ మాట ప్రజలు వినరు అనేది లేదు. ఎందుకు ఆ మాట అంటున్నా? వీళ్ళ అవసరం కదా, ప్రజల అవసరం కూడా ఉంది, వినాలి, తప్పదు. మనం మన కోసం బతకాలి కదా, ఎవరి కోసం కాదు. మన ప్రభుత్వం మనకు మంచి చేస్తుందని ఆలోచన చేసిండ్రు. రాజకీయం కూడా ఏముంటది సార్, ఒక మాట అనుకుందాం, రాహుల్ గాంధీ గారు, మా రేవంత్ రెడ్డి గారు, లేకపోతే కేసీఆర్ గారు, ఆ పక్కనున్న ఇప్పుడు మా విజయ్ గారు, ఇంకెవరో అంటారు, ఏదో చేస్తారు, విమర్శను పొగడతాను. కానీ వాస్తవ పరిస్థితుల్ని మనం ప్రజలకు చెప్పాల్సిన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఒక పొలిటికల్ లీడర్గా. అక్కడ మనోడు కొంత తడబడ్డాడు, అది రాజకీయం కోసం అనేది నా అభియోగం. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నగేష్ కుమార్ గారు, నిజంగా అంటే మన్మోహన్ సింగ్ గారిని ఒక మాట అనేవాళ్ళు, మౌనముని మౌనముని, ఆయన ఏమి మాట్లాడు అని. చాలా రిఫార్మ్స్ ఏం జరుగుతున్నా అప్పుడేదో కొద్దిమంది వామపక్షాల వాళ్ళు హడావుడి చేయటం తప్ప ఈ ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తున్న సమయంలో పెద్ద చర్చ లేదు. సరే, దేశం ఎదిగిందా లేదా ఇదంతా వేరే చర్చ. కానీ కొంతకాలంగా ప్రతి చిన్నది పబ్లిసిటీనే. అంటే ఇప్పుడు ఎందుకు ఆయిల్ గురించి మాట్లాడుకుంటున్నామంటే సార్, ఇరాన్ నుంచి భారత ఫ్లాగ్తో ఒక షిప్ వస్తే చూసారా, ప్రపంచంలో ఎవరికి వెళ్ళగట్లేదు, మనకి బ్రహ్మాండంగా వచ్చేస్తే మనకేం డోకా లేదని మనమే బాజా భజంత్రీలు కొడతాం. తెల్లారేపాటికి మళ్ళీ సమస్య వస్తే ఓ పెద్ద ఉపద్రవం వచ్చేసిందని మనం అంటే ఈ ప్రతిదాన్ని పబ్లిసిటీకి వాడుకోవటం, ఈ పిఆర్ స్టెంట్ వల్ల సమస్య వస్తుందా? రాజకీయంలో ముఖ్యంగా అంతర్జాతీయ అంశాల్లో, కీలకమైన అంశాల్లో మనం ఎప్పటి నుంచో నేర్పల సమాజానికి. గతంలో ఉండేది పొదుపు, ఇప్పుడు ఎంత ఖర్చు పెడితే అంత గొప్ప అన్న కల్చర్ అలవాటు చేస్తూ ఉన్నాం. అలాగే మార్కెట్ని బట్టి మారుతాయి అన్నది రాజకీయంగా మన దగ్గర అది సేలబుల్ కాదు. ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా వాటిని వ్యతిరేకిస్తారు. ఇలాంటప్పుడు మంచి చెప్పినా సమాజం రిసీవ్ చేసుకుంటుందా? మనకు అవసరమైనప్పుడే మంచి చెప్పి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ పిఆర్ స్టెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఒక ఎక్స్ట్రీమ్ ఉంది, ఆయన మౌనంగా ఉండేవాడు దానికి. ఇక్కడ ఈయన ఒక ఎక్స్ట్రీమ్, పాపగండా విషయం. అయితే ఇప్పుడు ఈయన పరిస్థితి ఎట్లాగైపోయిందంటే, ఇవాళ పత్రికల్లో వచ్చింది, ఏది ట్రంప్ రాత్రి నిద్రపోవటం లేదుట. మొన్న రాత్రి ఒకే రాత్రి 55 ట్వీట్లు చేసేట. 55 ట్వీట్లు చేయడానికి చూడండి, ఒక్కొక్క ట్వీట్కి 5 నిమిషాలు పెట్టినా కూడా రాత్రి 2 గంటల దాకా మేల్కొని ట్వీట్ చేస్తున్నట్టు. ఎందుకు? పాత ఒబామాని దూషించి తన గొప్పలు చెప్పుకొని, ఇరాన్ గురించి చెప్పుకొని, అదొక. మోదీ అనేది దాంట్లో ఎలాంటి, మీరు చెప్పిన దాంట్లో అనుమానం లేదు. ఆయన పబ్లిసిటీలో బాగా ఆయన ఒక వేరే లెవెల్ ఆయన